ప్రేమతో పలకరించే రోజులు పోయాయి. అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి. టైం మనది కానప్పుడు నిన్ను చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండు. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. చనిపోయాక శవానికి నిప్పు పెట్టేవారికంటే బ్రతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు ఈ సమాజంలో. బంధాలు తెగిపోయినా సరే నిజాలే చెప్పు. అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు. పోయిన విశ్వాసం మాత్రం ఎన్నడూ తిరిగి రాదు. గాయపడిన మనసును అయినా సరిచెయ్యవచ్చు, కానీ గర్వంతో నిండిన మనసును, అహంతో ప్రవర్తించే వ్యక్తిని ఎవరూ బాగు చెయ్యలేరు. నీలోని నిజాయితీ నీకు తోడుగా ఉన్నంతవరకు భగవంతుడు నీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మీరు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి. మీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడండి. మీ చుట్టూ ఓ పెద్ద సమూహం ఉంటుంది. ఎలా బ్రతకాలో బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పనిలేదు. మీ లైఫ్లో మీకు ఎదురైన అనుభవాలు చాలు. కారణం లేకుండా వచ్చే కోపాలు, మనసును తాకే కఠినమైన మాటలు ఒక వ్యక్తిని చాలా బాధపెడతాయి. ఏ రోగమూ లేనటువంటి శరీరం, ఏ వేదన లేనటువంటి మనసు, ఇవే ఒక వ్యక్తికి తరగని ఆస్తులు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన వ్యక్తులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. నీవు ఎంత కరెక్టుగా ఉన్నా కొన్ని కళ్ళకు తప్పుగానే కనిపిస్తావు. అవన్నీ నీవు లెక్క చేయకూడదు. నీవేమిటో అన్నది నీకు తెలిస్తే చాలు. గుర్తుంచుకోండి, ఇద్దరు గొడవ పడితే ఒక్కరు మాత్రమే గెలుస్తారు. అదే రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. నీవు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. నీ అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు. ఇదే నేటి సమాజం తీరు. ఈ సొసైటీలో మనుషులు పాముల కంటే విషపూరితంగా తయారయ్యారు. ఒకరిని ఒకరు నవ్వుతూ కాటేస్తున్నారు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండడమే మంచిది. అర్థం చేసుకోలేని వ్యక్తులకు అర్థమవ్వాలని ప్రయత్నించకు. అనవసరంగా బాధపడతావు. నీకు అర్థం చేసుకోవాలనే ఆలోచన లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పనప్పటికీ వేస్టే. ఒకరి లైఫ్లో నీవు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే టైం మరియు మాటల తీరును బట్టి తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.